ఈ వర్షంకి నా మీద మరీ ఇంత డెడికేషన్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. అసలు ఎక్కడికి వెళ్తున్నాను అంటే నా లైఫ్ లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా. జస్ట్ 20 కిలోమీటర్స్ కి ఇలా అంటున్నా అనుకుంటారేమో, మనకు తెలిసిందే కదా బెంగళూరు ట్రాఫిక్ కి 20 కిలోమీటర్స్ అంటే 50 కిలోమీటర్స్ తో ఈక్వల్. ఇక ఫైనల్లీ రీచ్ అయిపోయా మా ఫ్రెండ్ ఉన్న ప్లేస్ కి. ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పి రేవా యూనివర్సిటీ చూపిస్తున్నా అనుకుంటారేమో, మా ఫ్రెండ్ ఉండేది రేవా యూనివర్సిటీలోనే. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నా కదా, తినే నేను మీట్ అవ్వడానికి వచ్చిన ఫ్రెండ్. ఇక సెక్యూరిటీకి న్యూ అడ్మిషన్ అని అబద్ధం చెప్పి విజిటింగ్ ఐడి కార్డ్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోయాము. ఐడి కార్డ్ మ్యాండేటరీ అంట, ఈ ఐడి కార్డ్ లేకపోతే లోపలికి కూడా రానిరంట. ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నేహా అనే నేమ్ హిందూసే కాదు ముస్లిమ్స్ కూడా పెట్టుకుంటారు. అసలు ఎందుకు ఈ క్లారిటీ అంటే, బుర్ఖాలో ఉన్నా కాబట్టి సెక్యూరిటీ గార్డ్ అస్సలు నమ్మలేదు నా నేమ్ నేహా అంటే. బట్ నేహా అనే నేమ్ ముస్లిమ్స్ కూడా పెట్టుకుంటారు. ఇక యూనివర్సిటీలోనే మా ఫ్రెండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంట ఇది. ఇంతకీ వీడియో ఎవరైనా రేవా యూనివర్సిటీని చూస్తుంటే కామెంట్ చేయండి. ఇక అలా యూనివర్సిటీ మొత్తం ఒక రౌండ్ వేసేసి వాళ్ళ పీజీకి అయితే వెళ్ళాము. ఇక అలా కాసేపు ముచ్చట్లు చెప్పుకొని లంచ్ లో బిర్యానీ తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక నేను అనుకున్న టైం కన్నా ఎర్లీగానే రిటర్న్ అయిపోయాను. ఎందుకు అంటే క్లైమేట్ మొత్తం ఫుల్ క్లౌడీగా అయిపోయింది. పీజీకి రీచ్ అయ్యే వరకు వర్షం పడకూడదని గట్టిగా కోరుకుంటున్నా. అలా కోరుకున్నానో లేదో 5 మినిట్స్ తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వర్షం. ఇక బస్ లో కాసేపు ఈ పిల్లతో టైం పాస్ చేసా. తిన పేరు కూడా మైరానే అంట. ఇక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటిది అంటే, నేను బస్ దిగేసరికి వర్షం కూడా ఆగిపోయింది. ఇక నేను వెళ్లాల్సిన మెట్రో కూడా వచ్చేసింది. వీడియో కిందే ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.